ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా నేనేం చేస్తున్నానో. నేను ఎగ్ బిర్యానీ చేశాను అనమాట. సో దీని ఫుల్ ప్రాసెస్ ఇంకా చూసేయండి. హే బెస్టీస్, ఐమ్ రాగా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ రాగా. ఏ బిర్యానీ చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్. సో ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చేసేదే ఎగ్ బిర్యానీ కాబట్టి నేను ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఎగ్స్ని కూడా ఈ పొట్టు తీసేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా రావాలి అంటే ఫస్ట్ అలా కొంచెం బ్రేక్ చేసి కొంచెం అలా ప్రెస్ చేసి రౌండ్గా తిప్పేస్తే మనకి ఆ షెల్ అంతా ఈజీగా వచ్చేస్తుంది మనకి ఎగ్ పై నుంచి. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎగ్ షెల్ అంతా రిమూవ్ చేసేసానో. సో మీరు కూడా నెక్స్ట్ టైం ఈ టిప్ని ఫాలో అవ్వండి. నేను ఇక్కడ 9 ఎగ్స్ తీసేసుకుని ఆ 9 ఎగ్స్ని షెల్ని కూడా తీసేసాను. అండ్ ఈలోపు ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇవి తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి కొంచెం అలా కాట్లు పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఏదైతే ఇందాక నేను ఆనియన్స్ని ఫ్రై చేశానో అదే ఆయిల్లో ఈ ఎగ్స్ని కూడా ఫ్రై చేసేస్తున్నా. ఈ ఆయిల్లో సాల్ట్ కానీ పసుపు కానీ ఏది యాడ్ చేయట్లేదు. జస్ట్ అట్లా ప్లెయిన్గా బాయిల్డ్ ఎగ్స్ని అట్లా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. కొంచెం క్రంచీగా అవుతుంది కదా అవుటర్ పార్ట్ మనకి. సో అట్లా నాకు అట్లా చేస్తే ఇష్టం. అందరూ అడుగుతున్నారు నువ్వే చేస్తావా వంటలు నిజంగా అని, మా ఫ్రెండ్స్ అంతా. సో అందుకే నేనే చేస్తా అని చెప్పేసి ఒక క్లిప్ నేను యాడ్ చేసుకున్నాను అంతే. ఒక 2 మినిట్స్ అలా కలిపేస్తూ ఉంటే మనకి ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయిపోతూ ఉంటాయి. అలానే వదిలేస్తే మాడిపోతుంది. సో అందుకే కొంచెం ఓపిక చేసుకొని కలుపుతూ ఉండాలి. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవడమే. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలి. ఆ పెరుగులో కొంచెం కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇలా అంటే మనం చికెన్ బిర్యానీలోకి అయితే డైరెక్ట్గా చికెన్లోకే మనం ఇదంతా మసాలా యాడ్ చేసి మ్యారినేట్ చేస్తాం కదా. సో ఎగ్ బిర్యానీలో అలా కుదరదు. సో మనకి గ్రేవీ ఎక్కడి నుంచి వస్తుంది. సో అందుకే గ్రేవీ కోసం ఇలా సపరేట్గా ఒక బౌల్లో పెరుగు, కారం, ఉప్పుని మిక్స్ చేసుకొని అండ్ దీంట్లోనే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలన్నమాట. సో ఇది మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. సో ఇంకా ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని సేమ్ ఇంకా మనం అన్ని బిర్యానీలోకి రైస్ ఎలా బాయిల్ చేస్తామో సేమ్ అంతే సాల్ట్ ఎక్కువగా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ వాటర్లో కొన్ని బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. షాజీరా, జాపత్రి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా బండ పువ్వు వేసుకొని ఇది బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ని. ఇంకా ఈలోపు మనం బిర్యానీలోకి కావాల్సిన మసాలాస్ అన్ని తీసుకోవాలన్నమాట. షాజీరా మాత్రం మస్ట్, లవంగాలు, ఇలాచి, నల్ల ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇంకా బండ పువ్వు అంటారు కదా. సో అది ఇందాకే ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం ఈ మసాలాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు బిర్యానీలో ఎవరైనా టమాటోస్ వేస్తారా అని. ఎస్ పర్లేదు వేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీలోకి టమాటోస్ వేస్తే బాగుంటుంది. కోన్ డాల్తే బిర్యానీ మే టమాటర్ అని అనకండి. అది చికెన్ బిర్యానీలో వేయొద్దు, ఎగ్ బిర్యానీలో వేసుకోవచ్చు. ఓకేనా. ఇంకో టమాటోస్ వేసి కొంచెం అది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ మంచిగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కర్డ్ మిక్చర్ ఏదైతే ఉందో అది ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఆయిల్లో ఆ కర్డ్ అండ్ ఆ కారంలో ఉండే పచ్చదనం అంతా వెళ్ళేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈలోపు మనం పక్కన పెట్టిన రైస్ వాటర్ కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ముందే సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట బాస్మతి రైస్. సో ఇప్పుడు నేను ఈ సోక్ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసేసుకుంటున్నాను. అలా సైమల్టేనియస్గా టైం వేస్ట్ అవ్వకుండా ఒకవైపు రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది, ఒకవైపు ఈ గ్రేవీ బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న ఈ గ్రేవీలో మనం ఇందాక బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇదే దాంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ బాయిల్ అయిపోయిందన్న మూమెంట్లో లాస్ట్లో కొత్తిమీర, పుదీనాని ఈ ఎగ్ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. సో ఇంకా రైస్ కూడా బాయిల్ అయిపోయింది. నేను గ్రేవీలో నుంచి ఎగ్స్ అన్ని పక్కన తీసేసి కొంచెం బౌల్ అడుగున కొంచెం గ్రేవీ ఉంచేసి రైస్ని ఒక లేయర్గా పరిచేసుకుంటాను అనమాట. ఇంకా అలా 1 లేయర్ ఆఫ్ రైస్ని అలా పరిచేసుకున్న తర్వాత నేను కొన్ని ఎగ్స్ని అండ్ ఇంకొంచెం గ్రేవీని ఈ లేయర్ ఆఫ్ రైస్ పైన యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ గ్రేవీ అండ్ ఎగ్స్తో పాటు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ లేయర్లోనే. అలా 1 లేయర్ ఆఫ్ రైస్ అయిపోయాక ఇంకా మిగిలిన రైస్ని కూడా వేసేసుకొని ఇంకా దానిపైన మిగిలిన అన్ని బ్రౌన్ ఆనియన్స్‌ని అండ్ ఇంకా కొత్తిమీర, పుదీనాని కూడా పైనుంచి వేసి చల్లేసుకోవాలి. అండ్ మర్చిపోయా ఎగ్స్‌ని కూడా పెట్టుకోవాలి. లాస్ట్‌లో చూడ్డానికి ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో ఇట్లా రెడీ చేసేసుకొని ఈ బిర్యానీ హండీని స్టవ్ పైన డైరెక్ట్‌గా కాకుండా ఒక పెంక పెట్టేసి ఆ తవ పైన ఈ బిర్యానీ హండీ పెట్టేసి మూత పెట్టేసి పైన ఒక బరువు పెట్టాలనమాట.
సో, ఇలా ఒక 20 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయొద్దు. ఇంకొక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి అప్పుడు ఓపెన్ చేయాలి. ఒక 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేస్తే ఇలా ఉంటదనమాట. సో, మంచిగా అంతా మిక్స్ చేసేస్తున్నా ఫస్ట్. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. అసలు మెత్తగా అవ్వకుండా, అసలు పలుకుగా లేకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయిందనమాట. అండ్ గ్రేవీ కూడా ఎక్కడ మాడిపోలేదు. నీట్‌గా మంచిగా అసలు రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చింది. మంచిగా ఆ రైస్ పొడి పొడిగా, గ్రేవీ మంచిగా కుక్ అయిపోయి, మాడిపోకుండా చాలా బావుందనమాట చూడ్డానికి. సో, సర్వ్ చేయడంలో బిర్యానీని ఫస్ట్ అలా కింది నుంచి ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి మెల్లగా. బిర్యానీ ఆ రైస్‌ని విరచకుండా మిక్స్ చేయాలి మంచిగా. నీట్‌గా మిక్స్ చేసేసుకొని ఇక నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. రైస్ కొంచెం ఒక ఎగ్ అండ్ యాజ్ యూజువల్‌గా బిర్యానీలోకి కొన్ని అనియన్స్ అండ్ లెమన్ మాత్రం కంపల్సరీ. నాకైతే అట్లా వేడి వేడిగా బిర్యానీని సర్వ్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. అది కూడా నా చేతులతో చేసుకున్న బిర్యానీని. అండ్ ఇంకా టేస్ట్ చేసేస్తున్నా. యాజ్ యూజువల్‌గా నేను చేసుకున్నది ఎట్లైనా బానే ఉంటది. మీకు కూడా ఒకవేళ ఈ వీడియో అండ్ నేను చేసే ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీకు టైం కుదిరినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి లెగ్ బిర్యానీ చేసి పెట్టండి. అండ్ చేసి పెట్టాక టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్‌లో వచ్చి చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తదనమాట. అరే! నా వీడియో చూసి ఇలా చేశారా అని చెప్పేసి. అండ్ లాస్ట్‌లో ఒక మాట, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.